హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ప్రామిస్గా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సూపర్గా వచ్చిందండి. ఎప్పుడు చేస్తా కానీ ఎప్పుడు కంటే ఇప్పుడు ఇంకా చాలా బాగా వచ్చింది. ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దానికన్నా ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. రెసిపీ కోసం స్పెషల్ మసాలా కూడా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఆ మసాలా వేయటం వల్లే సూపర్ టేస్ట్ వస్తుంది ఫ్రై పీస్ బిర్యానీ. నా ఛానల్ స్కిప్ చేయకుండా చూడండి. సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది ఫ్రై పీస్ బిర్యానీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు రెసిపీ వచ్చేసి ఒక గిన్నెలో 2 గ్లాసులు బియ్యం తీసుకోండి. అదే హాఫ్ కిలో రైస్ అండి. కడిగి నానబెట్టుకోండి. అలాగే ఒక గిన్నెలో స్టవ్ మీద 1 లీటర్ వరకు వాటర్ పెట్టుకోండి. హాఫ్ కిలో చికెన్కి 1 లీటర్ వాటర్ పెట్టుకోవాలండి. నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్న 1 లీటర్ వాటర్ పెట్టుకుని 2 పచ్చిమిర్చి చీలికలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు వేసి హై ఫ్లేమ్లో ఇలా ఒక 10 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలండి. ఉడుకుతున్నప్పుడు పైన వసగత్త తెట్టు అంతా మొత్తం తీసేసి చికెన్ 70% కుక్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టి ఉడికించుకుందామండి. అలాగే ఇంకొక పక్క మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 మరాఠీ మొగ్గ, 2 ఇలాచీలు, 3 లవంగాలు, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 స్టార్ పువ్వు, అలాగే జాపత్రి, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 10 నుండి 8 వరకు ఎండుమిర్చి తీసుకుని మంచిగా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోండి. అలా వేయించుకుని చల్లారనిచ్చి పొడి చేసి పెట్టుకోండి. ఇప్పుడు చూసారు కదా, చికెన్ కూడా 70% వరకు ఉడికిపోయిందండి. ఇప్పుడు చికెన్లో వాటర్ కూడా తీసేసి వాటర్ని కూడా అలా ఉంచుకోవాలండి. చికెన్ వాటర్ ఉడికించిన వాటర్ని పడేయకూడదండి, అలా ఉంచుకోండి. వాటర్తో రైస్ ప్రిపేర్ చేద్దాం మనం. ఇప్పుడు రైస్ కోసం స్టవ్ వెలిగించి రైస్ చేసుకోవాల్సిన ఏ గిన్నె అయితే ఉందో అది పెట్టుకుని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. అలాగే హోల్ గరం మసాలా అండి, అదే మనం బిర్యానీకి ఏదైతే వేస్తామో ఆ మసాలాలు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. అలాగే ఇప్పుడు 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి, ప్రామిస్గా. ఫస్ట్ టైం ఎన్నోసార్లు చేశాను కానీ ఇంత మంచి టేస్ట్ రాలేదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం చికెన్లో తీసిన వాటర్ ఉంది కదండి, 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. అదే కుక్కర్లో చేస్తే బాస్మతి రైస్కి 1కి 1.5 వేసుకోవాలి. ఇలా మామూలుగా రైస్ లాగా చేస్తున్నాం కాబట్టి మనం 1 గ్లాస్కి 2 గ్లాసులు వేసుకోండి. ఎందుకంటే వాటర్ మరుగుతుంది, అందుకు తక్కువ అవుతుందండి. 1.5 వేస్తే ఉడకదండి రైసు. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. అదే అండి మనం చికెన్ ఉడికించి పెట్టుకున్న వాటర్ అండి. ఈ వాటర్ కనుక సరిపోకపోతే నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. కొంచెం వేసుకోవాలండి, ఎందుకంటే మనం చికెన్ ఉడికించినప్పుడు ఉప్పు వేసాం కదా, అందుకని ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం వేసుకోండి. ఉప్పు చూసుకొని సరిపోయిందో లేదో వాటర్ బాగా మరిగనిచ్చి అప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి, అవి కూడా వేసి ఒక్కసారి కొంచెం ఉడకనిచ్చి మళ్ళీ అప్పుడు సిమ్లో పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రై కోసం కళాయి పెట్టుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అవనివ్వండి. ఉల్లిపాయలు తొందరగా వేగటం కోసం కొంచెం ఉప్పు అండి, కొంచెం వేసుకోండి. మనం చికెన్ ఉడికించినప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలకు సరిపడా వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అవి కూడా బాగా వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి చికెను, అది కూడా వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోండి చికెన్ని. ఇప్పుడు ఇలా వేగిన చికెన్లోకి
1 టీ స్పూన్ కారం వేసుకోండి. నేనైతే కారం తక్కువ తింటామని కారం తక్కువ వేసినా అండి. ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తాం మనం, గరం మసాలా పట్టినప్పుడు దాంట్లో ఎండుమిర్చి వేస్తాం కాబట్టి నేను కారం కొంచెం వేసానండి. బాగా స్పైసీగా కావాలని మీరు అనుకుంటే మాత్రం ఇంకొక స్పూన్ కంపల్సరీ పడుతుందండి కారం అయితే. ఇప్పుడు మనం ముందుగా పట్టు పెట్టుకున్న 1/2 టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలండి మసాలా. అది కూడా ఒకేసారి వేయకూడదండి. ఇప్పుడు కొంచెం వేసిన తర్వాత కొంచెం వేయాలి. మసాలా ఒకేసారి ఎక్కువ వేసినా కూడా మంచిగా ఉండదండి. ఇలా కొంచెం కొంచెం వేసుకుని మసాలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోండి. అలా రైస్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం రైస్ది. ఇప్పుడు చూసారు కదా వాటర్ మొత్తం అయిపోయింది. అలా వాటర్ వేయకపోతే ఏం జరుగుతుందంటే మసాలా వేసాం కదండి, అదంతా మాడిపోయి చికెన్ ఫ్రై అనేది చేదుగా వస్తుందండి. కంపల్సరీ వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో 1/2 టీ స్పూన్ మసాలా పొడి వేసుకోండి. నేను మొత్తం మసాలా దీనికి వాడలేదండి. ఓన్లీ 1/2 కిలో చికెన్కి 1 స్పూన్ మసాలా పొడి మాత్రమే పడుతుంది. కానీ 1 స్పూన్ మిక్సీ పడితే రాదు కదండి, అందుకే నేను కొంచెం ఎక్కువ చేసి స్టోర్ చేసుకున్నానండి. మీరు కూడా అలా చేసి పెట్టుకోండి. ఒకవేళ మీరు కిలో చికెన్ చేయాలనుకుంటే 2 స్పూన్లు మసాలా వేసుకోండి. అంతకన్నా ఎక్కువ వేసుకోకూడదని, తినలేము. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి మంచిగా చికెన్ పీసులు వేసుకోండి. అలాగే రైస్ కూడా వేసుకోండి. ఇలా రైస్ వేసుకుని సర్వ్ చేసుకోండి. ఈ బిర్యానీ రైతాతో తిన్నా లేకపోతే ఒట్టిగా తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ప్రామిస్గా ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమంటారు. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.